స్టార్ట్ చేసాము. నెక్స్ట్ రిమైనింగ్ సైట్స్ చూద్దాం. ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో మీడియం సైట్ అనేది మనకి కొంచెం ఇంపార్టెంట్ సైట్. బట్ ఇది ఏంటంటే మనకి ట్రాఫిక్ వస్తుంది. యాస్ వెల్ యాస్ ఇది మనకి ఎస్‌సీఆర్‌పీ రిజల్ట్‌లో కూడా ఇండెక్స్ అవుతుందనమాట. మనం ఏ కీవర్డ్‌తో అయితే ఇక్కడ ఆర్టికల్ రాస్తామో ఈ కీవర్డ్ కూడా ఇండెక్స్ అవుతుందనమాట. ఎవరన్నా ఈ మీడియం సైట్ క్లిక్ చేసినా కూడా ఆ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మన సైట్‌కి వస్తారు. లైక్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్. ఓకే అండి. మీడియం చేశారు. అండ్ ఇంకా చాలా మనకి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఉన్నాయి. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్‌లో కూడా ఆర్టికల్ సబ్మిషన్స్ ఉన్నాయి. కానీ బట్ ఏంటంటే 2 సేమే కాబట్టి మనము వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయమనమాట. డైరెక్టరీ సబ్మిషన్స్ కూడా సబ్మిట్ ఏ ఆర్టికల్, సబ్మిట్ ఏ లింక్ అని ఉంటది కదా! లింక్‌కి ఆల్రెడీ సబ్మిట్ చేస్తాం. ఆర్టికల్‌కి ఏంటంటే వేరే సైట్ నుంచి లింక్ రావడం అనేది బెస్ట్ అనమాట మనకి. కాబట్టి వాటిని ఎక్కువగా మనం ప్రిఫర్ చేయము. ఇంకా ఇక్కడొచ్చేసి మనకి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్. ఇక్కడ మనకి 350 ప్లస్ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అని ఉన్నాయి. వీటిని ఓపెన్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇది ఉంది కదా ఎస్ఈఓ వరల్డ్ అనేది. ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి. బట్ ఇవి చూసుకొని మనం సబ్మిట్ చేసుకోవాలి. ఇందులో కూడా మనకి ఏంటంటే చాలా ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఇప్పుడు ఈ వర్క్ అయితే అవ్వట్లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్‌లో కొత్త ఆర్టికల్ రాయాలి. ఒక దాంట్లో సబ్మిట్ చేసింది ఇంకో దాంట్లో చేయకండి. బట్ జస్ట్ ఊరికే ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఇది మీడియం చేశారు కాబట్టి ఆల్మోస్ట్ మిగతా అన్నీ కూడా మీకు సేమ్ ఒకలానే ఉంటాయి. సైట్ అయితే వర్క్ ఈజీ ఆర్టికల్. ఇది అంతకుముందు మనకు వర్క్ అయ్యేది మంచిగా సైటే. బట్ ఇది వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ దీనికి కూడా సబ్మిషన్ ఇక్కడ లాగిన్ చేసి ఇది సబ్మిట్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుందో లేదో ఒకసారి చూసుకున్నా ఇక్కడ వచ్చింది పోస్ట్ అని ఆర్టికల్ అని. ఇక్కడ వచ్చేసి లాగిన్ చేసుకొని దీన్ని పోస్ట్ చేయండి. లైక్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ యాడ్ చేసి. కాకపోతే ఇవి వెతుక్కోవడం కొంచెం టైం పడుతుంది. నేను చూస్తాను, నా దగ్గర ఉన్నవి నేను షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ అన్ ఆర్టికల్. ఇక్కడ దీన్ని కూడా లాగిన్ చేసి సేమ్ అంతే.
ఈ ఆర్టికల్ ఉన్న వాటిని ఇట్లా మనకి సబ్మిషన్ ఆప్షన్ ఉంటేనే ఆ సైట్‌ని ఫర్దర్‌గా చెక్ జేయండి. సబ్మిషన్ ఆప్షన్ లేని వాటిని అసలు టచ్ చేయొద్దు. వదిలేసేయండి టైం వేస్ట్ వాటి కోసం. లైక్ లాగిన్ అడిగితే డైరెక్ట్‌గా లాగిన్ చేసి ఆర్టికల్ సబ్మిట్ చేయడం. లైక్ ఇంకా హబ్‌స్పాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇట్లా ఈ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ అయితే ఎతుక్కోండి. మాక్సిమం హార్డ్లీ ఒక 10 కంటే ఎక్కువ దొరకవు. ఎతికినా కూడా ఎక్కువ సైట్స్ మనకి. ఇది ఆర్టికల్ అనే ఉంది కానీ బట్ దీనికి మనకి ఇస్తాడు పోస్ట్ చేస్తాడో లేదో తెలీదు. ఒకసారి లాగిన్ చేసి దీని రూల్స్ ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ టైటిల్ ఇక్కడ వచ్చేసి టైటిల్ డిస్క్రిప్షన్ ఇక్కడ వచ్చేసి మన స్టోరీ యాడ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ చేసి ట్యాగ్స్ చేసి జస్ట్ ఇప్పుడు పబ్లిష్ చేయాలా లేకపోతే డేట్ ఏదైనా సెట్ చేసుకొని జస్ట్ మనం పోస్ట్ చేయండి. క్రియేట్ అంటే ఇంకా అది పోస్ట్ అయిపోతుంది. ఇట్లా మీరు కొన్ని ఆర్టికల్ సైట్స్ని సెర్చ్ చేసుకోండి, వాటిలో సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మనకి ఉన్న ఇంకొక సైట్ ఏంటంటే ఇంపార్టెంట్ సైట్ క్వరా అనమాట. ఈ క్వరా ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్కువగా సపోర్ట్ అనేది చేయట్లేదు. బట్ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్. ఒక పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా ఈ క్వరా పోస్టింగ్ మీకు వచ్చా అని అడుగుతారు. ఈ క్వరాలో ఏంటంటే మీరు జీమెయిల్తో లాగిన్ అవ్వండి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్వరాకి మనము పోస్టింగ్స్ మనల్ని మనం ప్రమోట్ చేసుకున్నట్టు అస్సలు ఉండకూడదు అనమాట. ఇది ఒక ఫోరం ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. మరి దీంట్లో వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ రిలేటెడ్ అది పర్సనల్ కానీ జనరల్ కానీ బిజినెస్ ఓరియంటెడ్ కానీ ప్రతి బిజినెస్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కొన్నిటికి చాలా ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి తక్కువ ఉంటాయి. బట్ ఎవ్రీ క్వశ్చన్కి మనకి ఇక్కడ ఆన్సర్ ఉంటుంది. చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, చాలామంది ఆన్సర్స్ ఇస్తారు. జస్ట్ ఇది ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్లాట్ఫామ్. ఇంతకుముందు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనకి మంచి రెస్పాన్స్ అనేది వచ్చేది. మనం కూడా ఏం చేస్తామంటే ఎవరైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళి మనం ఆన్సర్ చేస్తామన్నమాట. ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే మన ఇన్‌స్టిట్యూట్ గురించి కూడా కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఇమ్మీడియేట్‌గా బ్యాన్ చేసేస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అట్లా ప్రమోట్ చేసుకుంటున్నారు. దానికోసం అనేసి ఇది ఇమ్మీడియేట్‌గా బ్యాన్ చేసేస్తుంది. ఎక్కువగా పోస్టులు చేసినా ఇవన్నీ కూడా. బట్ ఇది అనేది చాలా గుడ్ ప్లాట్ఫామ్. మనకి ఇక్కడ నుంచి ట్రాఫిక్ కానీ లీడ్స్ కానీ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు మనం ఇక్కడ స్పేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఫేస్‌బుక్ పేజీ లాగనమాట. ఇక్కడి నుంచి మనం యాడ్ ప్లాట్‌ఫార్మ్ గూడా ఉంది. ఇక్కడి నుంచి మనం యాడ్స్ కూడా రన్ జేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చి ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయి గదా! ఇక్కడ. ఈ యాడ్స్ ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే రన్ జేస్తారనమాట. ఇక్కడొచ్చేసి ఇదిగోండి గూగుల్ వాళ్ళు గూడా ఈ క్వొరాలో యాడ్ రన్ జేస్తున్నారు. గూగుల్ స్పాన్సర్డ్ ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది. గూగుల్ యాడ్స్‌కి రిలేటెడ్ అంటే ఈ గూగుల్ వాళ్ళు ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా వాళ్ళ ప్రెజెన్స్ అనేది చూపిస్తున్నారు. అలా ఉంటేనే వాళ్ళకి కస్టమర్స్ ఉంటారనమాట. కొన్ని రోజులు గనుక వీళ్ళు యాడ్స్ ఇవ్వడం ఆపేసారంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గా కస్టమర్స్ తగ్గిపోతారు. కాబట్టి వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోరు. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్‌ఫార్మ్ ఏ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళైతే యాడ్స్‌కి అవైలబుల్ ఆప్షన్ ఉందో ప్రతి ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకుంటారు. లైక్ అమెజాన్ గానీ, ఫ్లిప్‌కార్ట్ కానీ, ఈ గూగుల్ గానీ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్. వాళ్ళేంటంటే కొంచెం ఫండ్స్ అనేవి కంపల్సరీగా మార్కెట్ కోసమే పెడతారు. లేకపోతే వాళ్ళు మార్కెట్‌లో నంబర్ 1 పొజిషన్‌లో నిలబడలేరు. ఇక్కడ ఈ యాడ్ ఇచ్చారనుకోండి, ఈ ప్లాట్‌ఫార్మ్‌లోకొచ్చే యాడ్స్ రన్ చేయాలి. మనం ఫేస్‌బుక్‌లో యాడ్స్ రన్ చేయాలంటే ఫేస్‌బుక్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేస్తాం. గూగుల్‌లో రన్ చేయాలంటే గూగుల్ ప్లాట్‌ఫార్మ్. ఈ క్వరాలో రన్ చేయాలంటే ఈ క్వొరా ప్లాట్‌ఫార్మ్.
క్వోరా ప్లాట్‌ఫామ్‌లో అంటే చాలామంది ఉంటారు. లైక్ క్వెషన్స్ చేసేవాళ్ళు, ఆన్సర్స్ చేసేవాళ్ళు, ఇక్కడి నుంచి మనీ ఎర్న్ చేసుకునేవాళ్ళు. వీళ్ళందరికీ గూడా యాడ్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆస్క్ అంటే మనం ఏదైనా క్వెషన్ అడగాలనుకోండి అడగొచ్చు. ఇక్కడ మనం ఏదైనా క్వెషన్ టైప్ చేస్తున్నాం అనుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందనుకోండి ఆ క్వెషన్ మనకు చూపించేస్తదనమాట. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని అనుకోండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఇక్కడ వచ్చేసి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 3258 ఆన్సర్స్ ఉన్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, మార్కెటింగ్ అనేది ఇది ఎవరో ఇంకొకళ్ళు ఇచ్చారు. దీనికి 5 ఆన్సర్స్ ఉన్నాయి. ఇట్లా మీకు ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ కావాలి అంటే వీటిని మనం వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట, క్వశ్చన్ పోస్ట్ చేయకుండా. లేక యాడ్ ఏ క్వశ్చన్ అనుకోండి, మీకు ఈ క్వశ్చన్ అనేది మనం యాడ్ చేసేసుకోవచ్చు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ఇక్కడ కూడా ఉంది. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే 506 ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. వ్యూ ఆన్సర్స్ అంటే డైరెక్ట్ మనం ఓపెన్ చేస్తే ఆన్సర్స్లోకి వెళ్ళిపోతాం. బట్ వ్యూ క్వశ్చన్ మనం పోస్ట్ చేసిన క్వశ్చన్ ఇక్కడ దానికి సంబంధించిన క్వశ్చన్స్లోకి వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద బేసిక్ డిజిటల్ మార్కెటింగ్, ఇట్లా ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే లైక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చింది, దీనికి వచ్చింది అనమాట. ఈ క్వశ్చన్కి మనం క్వశ్చన్ పోస్ట్ చేసుకున్నాం. ఆ క్వశ్చన్కి ఎవరైనా ఆన్సర్ ఇస్తే మనకు చూపిస్తుంది అనమాట ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చినాయి అనేసి. ఇక్కడ నోటిఫికేషన్స్లో వస్తుంది. 6 పీపుల్స్ హ్యావ్ రిక్వెస్టెడ్ టు యువర్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆఫ్ దిస్ వీక్. ఒక 6 మెంబర్స్ మన దగ్గర నుంచి ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మనం క్వశ్చన్ అడిగి కొంతమంది పీపుల్స్ని కూడా ట్యాగ్ చేయొచ్చు అనమాట. అదర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్స్ ఫర్ యూ, మన కోసం ఉన్న క్వశ్చన్స్ ఏమున్నాయి. ఇక్కడ హౌ టు గెట్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్, హౌ డు ఐ ప్రమోట్ స్టార్ట్అప్ ఇన్ సోషల్ మీడియా, ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ మనకి పెట్టారనమాట వేరే వాళ్ళు. మన ప్రొఫైల్ మన డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కాబట్టి మనం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నప్పుడే యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ లాగిన్ అవ్వగానే అడుగుతుంది మనం ఏ ఫీల్డ్కి రిలేటెడ్ అనేసి. ఆ ఫీల్డ్కి రిలేటెడ్ అంటే ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు అక్కడ పీపుల్స్ని సెర్చ్ చేసి రిక్వెస్ట్ ఆన్సర్ అని పెడతారు. అక్కడ మనకి వచ్చేస్తుంది అనమాట. అట్లా అడిగిన వాళ్ళు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి హౌ క్యాన్ బిగినర్స్ ఇంక్రీజ్ ద వెబ్సైట్ ట్రాఫిక్ ఆర్గానికలీ. అప్పుడు టోటల్ 39 ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫాలోవర్స్, ఈ క్వశ్చన్కి ఫాలోవర్స్ 15 మెంబర్స్ ఉన్నారు. ఇలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేస్తే 15 మెంబర్స్ ఉన్నారు. మన ఆన్సర్ వీళ్ళకి కూడా రీచ్ అవుతుంది, ఈ ఫాలోవర్స్కి. ఈ ఫాలోవర్స్కి రీచ్ అవ్వడం వల్ల మనకి ట్రాఫిక్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయాలనుకుంటున్నాం. హౌ కెన్ బిగినర్స్ కెన్ ఇంక్రీజ్ ద వెబ్సైట్ ట్రాఫిక్ ఆర్గానికల్లీ. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్ అనేది వస్తుంది. కొంచెం స్లో ఉంటుంది. యా, ఇక్కడ రైట్ అవర్ ఆన్సర్ మనం కాపీ పేస్ట్ చేసిన ఏ నుంచి తీసుకున్నా కూడా ఇక్కడ మనకి సపోర్ట్ చేయట్లేదు. మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ నేనైతే ఇది ఊరికే జస్ట్ ఇక్కడ చిన్న ఆన్సర్ చూపిస్తాను. సింపుల్ ఆన్సర్ ఫర్ క్వరా.
ఇక్కడ మనకి సింపుల్ ఆన్సర్ వచ్చింది. ఇది కాపీ చేసి మనం ఇక్కడ పేస్ట్ చేస్తాం. బట్ ఇదేంటంటే డిటెక్ట్ చేస్తది మనం ఏ నుంచి చేస్తున్నాం ఏంటనేది. ఇలా చేసేసి ఇఫ్ యూ ఆర్ బిగినర్ ఫోకస్ ఆన్ దీస్ సింపుల్ స్టెప్స్ అని ఇట్లా ఉంది కదా! ఇట్లా మనకేంటంటే క్వెషన్ అనేది వచ్చింది. ఈ క్వెషన్‌లో ఏం చేస్తామంటే ఇప్పుడు మన వెబ్‌సైట్‌ని ఇక్కడ యాడ్ చేస్తాం మనం. ఈ క్వెషన్‌లో ఎక్కడ రిలేటెడ్ ఉంది. ఇక్కడేంటంటే మనం ఒక జనరల్‌గా ఇచ్చాం. ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ ఫోకస్ ఆన్ దీస్ సింపుల్ స్టెప్స్ అని కొన్ని స్టెప్స్ ఇచ్చాము ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ ట్రాఫిక్ టేక్ టైమ్ బట్ ఇట్ కన్సిస్టెంట్ వాల్యుబుల్ అండ్ వాల్యుబుల్ కంటెంట్ అండ్ గుడ్ ప్రాక్టీస్ ఇట్ హెల్ప్ యువర్ వెబ్సైట్ గ్రో అని ఉంది. ఇక్కడ వచ్చేసి యువర్ వెబ్సైట్ గ్రో అని ఉంది కదా! ఇక్కడ వరకు తీసుకొని హెల్ప్ యువర్ వెబ్సైట్ గ్రో. ఇక్కడ మనం మన వెబ్సైట్‌ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ వస్తుంది. ఈ లింక్ దగ్గర మన వెబ్సైట్‌ని యాడ్ చేసి యాడ్ ఎ లింక్. ఈ లింక్ యాడ్ చేస్తాం. ఇంకా ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా యూజ్ చేస్తాం. బట్ మనకి ఇక్కడైతే అవసరం లేదు. ఇది ఇంతవరకే మనకి చాలు. నెక్స్ట్ దీన్నేంటంటే డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తాం అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే ఇది బ్యాన్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇది దేనికి సంబంధించిందంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. ఇది డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయమన్నాడు మన వెబ్‌సైట్ డీటెయిల్స్. ఇక్కడ మనం ఆన్సర్ రాసాము. ఎవరైనా హెల్ప్ యువర్ వెబ్‌సైట్ గ్రో అని ఉంది కదా! ఇక్కడ ఎవరైనా క్లిక్ చేశారనుకోండి మన వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ వస్తదనమాట. ఇట్లా మనం ఆన్సర్ చేయాలి గానీ, డైరెక్ట్‌గా మా వెబ్‌సైట్‌కి వచ్చేసి ఇక్కడ మీరు చేయండి. ఇట్లా మేము హెల్ప్ చేస్తామని మన గురించి మనం అస్సలు ప్రమోషన్ అనేది ఇందులో చేయకూడదు. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈ క్వరాని యూజ్ చేయాలంటే. బట్ ఎక్కువగా ఆన్సర్స్ పోస్ట్ చేసినా కూడా మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఏ క్వెషన్ దొరకలేదనుకోండి, పోస్ట్ చేయడానికి మీకు ఏ క్వెషన్స్ దొరకకపోతే అప్పుడు మీరిక్కడ టైప్ చేయండి. ఇక్కడ సెర్చ్ చేయండనమాట. మీకేదైనా టాపిక్ రిలేటెడ్ క్వెషన్స్ కావాలి అంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చనమాట. హౌ క్యాన్ వీ యూజ్ ఏఐ ఇన్ ఎస్‌ఈఓ? ఇట్లా కొన్ని క్వెషన్స్ వచ్చినాయి. ఈ క్వెషన్స్‌ని సెర్చ్ చేసుకోవచ్చు. క్వెషన్స్‌ని సెర్చ్ చేసుకున్న తర్వాత ఈ క్వెషన్స్‌కి మళ్ళీ ఇక్కడ రైట్ ఆన్సర్. ఇక్కడొచ్చేసి ఈ క్వెషన్‌కి ఆన్సర్ రాయొచ్చనమాట. ఇక్కడ ఈ క్వెషన్‌కి ఫాలోవర్స్ వచ్చి 10 మెంబర్స్ ఉన్నారు. ఇట్లా మనం క్వెషన్స్ కూడా వెతుక్కొని రాసుకోవచ్చు. ఎక్కువగా మనం ఇక్కడేంటంటే ఆహ్, క్వెషన్స్‌కి ఆన్సర్స్ రాయడానికి ప్రిఫర్ చేస్తాము మోస్ట్‌లీ. ఇక్కడేంటంటే మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అప్పుడు కొంచెం జెన్యూన్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి బొచ్చెడు క్వెషన్స్ దొరుకుతాయి. మనకి క్వెషన్స్‌కైతే పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ అదర్ ఏదన్నా బిజినెస్ రిలేటెడ్ అంటే చాలా వెతుక్కోవాల్సి వస్తదనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఆన్సర్స్ ఉంది కదా! ఈ ఆన్సర్స్ మీద క్లిక్ చేసామంటే మనకి వచ్చిన క్వెషన్స్‌కి ఇక్కడికి రీడైరెక్ట్ అవుతుంది. ఈ క్వెషన్స్ అన్నిటికి మనం ఆన్సర్ చేయొచ్చనమాట మనకు రిలేటెడ్ క్వెషన్స్‌కి. తర్వాత ఆన్సర్ రిక్వెస్ట్. అండ్ ఇక్కడ ఏమన్నా డ్రాఫ్ట్‌లో ఉంటే ఇక్కడ కనపడితే ఏ ఇంటర్వ్యూకి రిలేటెడ్ అయితే మనకి ఇక్కడ ఏ ఇంటర్వ్యూ కోరా క్రెడెన్షియల్స్‌ని యూజ్ చేసుకొని మనకి పర్సనలైజ్డ్‌గా ఇంటర్వ్యూకి సంబంధించినవి ఇక్కడ మనకి క్వెషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎట్లాంటి క్వెషన్స్ వస్తాయి ఇంటర్వ్యూలో అట్లా అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది పోస్ట్. ఈ పోస్ట్ ఏంటంటే
మనము ఇమేజెస్ ఏమన్నా జనరేట్ చేసుకున్నాం అనుకుంటే, ఆ ఇమేజెస్‌ని మనం పోస్ట్ చేయొచ్చనమాట. ఇమేజెస్‌ని అయితే పోస్ట్ చేసి, ఆ ఇ ఆ ఇమేజ్‌కి తగ్గట్టు ఇక్కడ ఏదన్నా ఒక కంటెంట్ రాసి, మనం దేనికైతే చేస్తున్నామో దాన్ని ఇంకా ఇక్కడ కావాలంటే ఆడియన్స్‌ని ఆడియన్స్ కూడా పోస్ట్ కంటెంట్ ఆడియన్స్ ఆడియన్స్ వచ్చేసి స్టూడెంట్స్ కానీ, లేకపోతే బిజినెస్ ఓనర్స్ కానీ ఇట్లా మనం ఏదైనా పెట్టొచ్చు. మనది ఇట్లా యాడ్ చేస్తే మనకి ఇంకొంచెం బెస్ట్ ఆన్సర్ ఇస్తుంది. మనం యాడ్ చేసిన పోస్ట్ అండి బెస్ట్ ఏఐ సోషల్ మీడియా మార్కెటింగ్ టూల్స్. ఇట్లా మనకి కొన్ని అయితే ఇచ్చింది. ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ చేసేసి డైరెక్ట్‌గా ఇది పోస్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకి రీచ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మన అకౌంట్‌కి ఎక్కువ మెంబర్స్ మనం మంచి కంటెంట్ పోస్ట్ చేస్తామంటే మనకి ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు. ఇక్కడ మనకి పోస్ట్ అనేది పబ్లిష్ అయిపోయింది. ఇక్కడ మనకి అప్‌వోడ్స్ వస్తాయి. అంటే లైక్స్, వ్యూస్ వస్తుంటాయి. అలాగే మనకి ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవుతారు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఎంతమంది చూస్తున్నారు ఏం లేదు. లాస్ట్ 30 డేస్‌లో ఓన్లీ జస్ట్ 6 వ్యూస్ వచ్చినాయని ఉంది. లైక్ ఒక్కసారి ఆల్ టైమ్ చూద్దాం. అంటే మనం అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాము. దీనికి కూడా ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ అట్‌లీస్ట్ ఒక క్వెషన్ అన్నా లేదా ఆల్టర్‌నేట్ డేస్ ఇట్లా కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయన్నమాట. ఇక్కడొచ్చేసి మనకి ఒకదానికి 28 వచ్చినాయి. ఇట్లా 80 వ్యూస్ వచ్చినాయి. మనం పోస్ట్ చేసిన క్వెషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఇట్లా పోస్ట్ చేస్తూ ఉంటే మనకు టోటల్ 30 వ్యూస్ వచ్చినాయి. ఒక కమెంట్ వచ్చింది. ఇక్కడ ఒక కమెంట్ వచ్చింది. ఏం కమెంట్ వచ్చింది? ఇక్కడ ఎవరో అడిగారు క్వెషన్. ఇట్లా ఇవన్నీ చూసుకుంటూ మనం రిప్లైస్ ఇస్తా మన క్వరా ప్లాట్‌ఫామ్‌లోని ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఒక పేజ్‌ని అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటేంటంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడొచ్చేసి మనకి ఏమైనా బుక్ మార్క్స్ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మెసేజ్ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మనము స్టేటస్ చూసుకున్నాం. ఇక్కడొచ్చేసి మానిటైజేషన్. మనం గనక ఎక్కువగా ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇక్కడ నుంచి మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. క్రియేట్ యాడ్స్. మనకు గనక ఫేస్‌బుక్ యాడ్స్ రన్ చేయడం వస్తే ఇక్కడ కూడా యాడ్స్ రన్ చేయొచ్చనమాట. ఇంచుమించు సేమ్ ఒకలానే ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ యాడ్ ప్లాట్‌ఫామ్స్ అనేవి.
ఒకసారి ఇది అంటే కంప్లీట్‌గా మనం ఇక్కడ చెయ్యం కాబట్టి, దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టమే. బట్ క్రియేట్ అన్ యాడ్ అకౌంట్. యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకోమంటున్నాడు. యాడ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దీనికి ఇంకా యాడ్ ప్లాట్‌ఫామ్ వస్తది. ఇది యాడ్ అకౌంట్ క్రియేట్ చేద్దాంలెండి. తర్వాత నెక్స్ట్ ఈసారి చూద్దాము. దీంట్లో అయితే యాడ్స్ మనం ఏం పెద్దగా రన్ చేయము. నెక్స్ట్ మన ఫేస్‌బుక్ యాడ్స్ అయిపోయినాక ఒకసారి చూద్దాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇక్కడ ఏంటంటే స్పేస్ అనమాట. ఈ స్పేస్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మన ఓన్ స్పేస్ అనమాట. మనం ఒక పేజీని క్రియేట్ చేసుకున్నాం. ఫేస్‌బుక్ పేజీలో ఎలా అయితే క్రియేట్ చేసుకున్నామో, అలాగే ఈ క్వొరాలో కూడా పేజీని స్పేస్ అంటాం. ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఈ క్రియేట్ చేసుకున్నాక దీంట్లో మనం డైలీ పోస్టులు చేసుకోవడం, కంటెంట్ చేసుకోవడం, ఇట్లా ఫాలోవర్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడం ఇవన్నీ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం వీటిని ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మనం మానిటైజేషన్‌కి అప్లై చేసుకుంటే ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దీనికొచ్చే కండిషన్స్ అయితే కొంచెం అంటే అంత ఫాస్ట్‌గా అయితే రాదు. స్లోగా మనం తెచ్చుకోవాలి. దీని కండిషన్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఫాలోవర్స్‌ని తెచ్చుకోవడానికి గాని ఇవన్నీ. ఇక్కడొచ్చేసి కాపీ లింక్. ఈ లింక్ కాపీ చేసి పీపుల్స్‌కి పంపించేసినప్పుడు లైక్ మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయొచ్చు. వాళ్ళందరిని ఫాలో చేయమని. తర్వాత ఇక్కడ మనకి స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం లోగో యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎండ్‌లో బ్యానర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసుకోవచ్చు. ఫాలోవర్స్‌ని. అలాగే కంట్రిబ్యూట్ ఎవరైనా కంటెంట్ యాడ్ చేసేవాళ్ళు, మోడరేటర్స్, అడ్మిన్స్ ఎవరినైనా కూడా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు ఈ పేజీకి. అంటే మనం ఒక్కళ్ళమే చేయాల్సిన అవసరం లేదు. కంటెంట్ ప్రమోట్ చేసేవాళ్ళని ఎవరినైనా కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడేంటంటే సేమ్ అంతే అనమాట. ఇక్కడ పోస్ట్‌లు క్రియేట్ ఏ పోస్ట్, యాడ్ ఏ క్వెషన్. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. మనం పోస్ట్ క్రియేట్ చేసుకోవాలంటే ఇందాక చేసినట్టే సేమ్ చేస్తాం. అలాగే క్వెషన్స్ చేస్తాం. బట్ ఇందాకేంటంటే జనరల్‌గా అకౌంట్‌లో చేసాము. ఇప్పుడేమో మనం పర్సనల్‌గా చేసుకున్నాం. దీంట్లో ఏంటంటే కంప్లీట్‌గా మన కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటది. ఇందులో మనకు నచ్చిన పోస్టులన్నీ కూడా యాడ్ చేసుకుంటూ ప్రమోట్ చేసుకోవచ్చు మన బిజినెస్‌ని. ఇట్లా మనం ఈ క్వొరానైతే యూజ్ చేసుకుంటాం. ఈ క్వొరా మీరు కూడా ఒక జీమెయిల్ ఉంది కదా! వర్క్ జీమెయిల్. దాంతోటి ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. అది ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళమంటే వీళ్ళు ఇలా బ్యాన్ చేయకముందు ఏంటంటే మనమే ఒక 2, 3 అకౌంట్స్‌ని క్రియేట్ చేసుకొని అన్ని పోస్టులు చేస్తూ ఉంటే ఏంటంటే ఎక్కువ రీచ్ వచ్చేదనమాట. ఇప్పుడు మనకు అలా ఆప్షన్ లేదు. మనం అట్లా పోస్ట్ చేస్తున్నా కూడా బ్యాన్ చేస్తున్నారు. ఇమ్మీడియేట్‌గా అకౌంట్ సస్పెండ్ అయిపోతుంది కంప్లీట్‌గా. అంటే వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. దానికోసం కొంచెం జాగ్రత్తగా అయితే చేయండి. ఒకవేళ మీరు ఎస్‌సీఓ వర్క్ చేసేటప్పుడు వాళ్ళ క్వెరా ఆన్సర్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేశారు అంటే అప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇన్‌కేస్ ట్రాఫిక్ ఎక్కువ కావాలన్నా కూడా అలాంటప్పుడు కూడా ఇలాంటివి చేయాల్సొస్తది. నెక్స్ట్ క్వెరా అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా మనకు సైట్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. ఈ ఆర్టికల్ సబ్మిషన్స్ అయితే అయిపోతుంది. ఈ ఆర్టికల్ సబ్మిషన్ కంప్లీట్ అయిన తర్వాత క్వెరాకి ఒక సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని నీట్‌గా మెయింటైన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాసిఫైడ్ సైట్స్. ఆ క్లాసిఫైడ్ సైట్స్ అంటే మీరు మామూలుగా గూగుల్‌లో కూడా సెర్చ్ చేయొచ్చనమాట. ఫ్రీ క్లాసిఫైడ్ సైట్స్ అని. బట్ ఈ క్లాసిఫైడ్ సైట్‌కొచ్చేసరికి ఏంటంటే కంట్రీ రిలేటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటివరకు మనం సెలెక్ట్ చేసుకున్న వాటిని దేనికి కంట్రీ రిలేటెడ్ చేసుకోలేదు.
బట్ ఈ క్లాసిఫైడ్ సైట్స్ వచ్చేసరికి ఏంటంటే కంపల్సరీగా కంట్రీ మనం ఇండియాకి చేస్తుంటే ఇండియన్ క్లాసిఫైడ్ సైట్స్ మాత్రమే యూజ్ చేయాలి. యూఎస్కి చేస్తుంటే యూఎస్. ఒకవేళ మనం ఇండియాలో ఉండి యూఎస్కి టార్గెట్ చేస్తుంటే అప్పుడు యూఎస్ క్లాసిఫైడ్ సైట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ మనం ప్రస్తుతానికి ఇండియానే టార్గెట్ కాబట్టి మనం ఇండియన్ సైట్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇవి కూడా లాగిన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మ్మ్. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ క్లాసిఫైడ్ సైట్స్ ఉన్నాయి. ఈ క్లాసిఫైడ్ సైట్స్ మాత్రం చాలా వరకు వర్క్ చేస్తాయి. ఇక్కడ మనకి క్లిక్ ఇన్ అనే ఒక క్లాసిఫైడ్ సైట్. ఇక్కడ ఢిల్లీ అని ఉంది కదా! మనము ఏరియా వైజ్‌గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్‌కి చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది స్లో ఉంది. ఒక్క నిమిషం ఉండండి. స్లోగా ఉంది నెట్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ డిఫరెంట్‌గా ఉంటది. మిగతా సైట్స్‌తో పోలిస్తే. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకమైన డాష్‌బోర్డ్‌ని యూజ్ చేస్తుంటారు. పోస్టింగ్ స్టైల్స్ కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. బట్ కంటెంట్ అయితే సేమ్ కంటెంట్ అన్ని సైట్స్‌లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఒక క్లాసిఫైడ్ పోస్ట్ కంటెంట్ జనరేట్ చేసి పెట్టుకున్నాం అంటే ఇంక మిగతా అంతా సేమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ రైట్ ఏ క్లాసిఫైడ్ కంటెంట్. తెలుగు. ఇక్కడ మనకి లొకేషన్ వస్తది. హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతది. లైక్ ఇక్కడ వచ్చేసి ఏ సైట్ అయినా గానీ ఇక్కడ పోస్ట్ యాడ్ అనే ఆప్షన్ ఉంటేనే ఆ సైట్‌ని కంటిన్యూ చేయండి. పోస్ట్ యాడ్ అనే ఆప్షన్ లేని సైట్స్ ఏమన్నా ఉంటే క్లాసిఫైడ్ సైట్స్ వాటిని అవాయిడ్ చేయండి. పోస్ట్ యాడ్ అని ఉంది కదా! జస్ట్ ఇది క్లిక్ చేసి లాగిన్ చేసుకోండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కొన్నేమో ఇండియా చూపించదు. ఇండియా చూపించినప్పుడు ఆ సైట్స్‌ని కూడా వదిలేయండి. ఇండియా ఉంటేనే మనం పోస్ట్ చేయాలి.
ఇక్కడ వచ్చేసి సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది రాలేదు. ఇది ఏం ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ. లాగిన్ అయిన తర్వాత జస్ట్ పబ్లిష్ చేయాలి.
ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకుందాం. కేటగిరీ వచ్చేసి ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుందాం. ట్యూటరింగ్ అండ్ అదర్ క్లాసెస్ యాడ్ చేసి ఇక్కడ మనకి ఓకే, ఇది తెలుగులో వచ్చిందా? టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం ఈ యాడ్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఆ, మనకి ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీస్, సోషల్ మీడియా లింక్స్, వెబ్సైట్ యూఆర్ఎల్స్ అలౌ చేయరు. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. ప్రైస్ వచ్చేసి మనకి జస్ట్ నేను యాడ్ చేసేసేయండి. నెక్స్ట్ కంట్రీ వచ్చి ఇండియా అండ్ రీజియన్ వచ్చేసి తెలంగాణ, సిటీ హైదరాబాద్, ఏరియా వచ్చేసి ఇంక ఈ అడ్రస్ ఏం పెట్టకపోయినా పర్లేదు. ఇక్కడ ఫోన్ నెంబర్ వచ్చేసి మన అడ్రస్ ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాం అండ్ పబ్లిష్. ఓకే, ఇప్పుడు మన యాడ్ అనేది పోస్ట్ అయింది. ఇక్కడ మన యాడ్ వచ్చింది. ఈ యాడ్ కొన్ని యాడ్స్ ఏంటంటే మనకి ఎక్స్పైర్ అయిపోతాయి అనమాట. మీకు 1 మంత్ తర్వాత మనకి ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. అట్లా మనం ఈ యాడ్స్‌ని పోస్ట్ చేసుకుంటే ఇక్కడి నుంచి కూడా మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని సైట్స్ ఏంటంటే ప్రీమియం ప్లాన్స్ ఉంటాయి. వీళ్ళకి పెయిడ్ గనక చేసామంటే మన లిస్టింగ్స్‌కి బాగొస్తాయి. లైక్ జస్ట్ డయల్ గానీ, ఇట్లాంటి సైట్స్ ఏంటంటే ప్రీమియం సైట్స్ అనమాట. వాళ్ళకి అమౌంట్ పే చేస్తేనే మన యాడ్ చూపిస్తారు. లేకపోతే చూపిచ్చరు. కొన్నేంటంటే ఫ్రీ వెర్షన్‌లో కొంచెం చూపిస్తారు. మనం ఇంకా ఎక్కువ కావాలంటే మనం పెయిడ్ వెర్షన్‌కి తీసుకెళ్తారు. లైక్ ఇట్లా మనము ఆ సైట్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని క్లాసిఫైడ్ సైట్స్ ఫ్రీగా ఎవరైతే ఇస్తారో వాళ్ళు వాటిలోనే పోస్ట్ చేస్తారు. లైక్ ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ యూఆర్ఎల్ని తీసుకెళ్ళి నెక్స్ట్ ట్యాబ్లో క్లాసిఫైడ్స్ అని ఒక ట్యాబ్ క్రియేట్ చేసుకుని అక్కడ మీరు ఈ క్లాసిఫైడ్ సైట్స్ యాడ్ చేసుకోండి. లైక్ డేట్ అండ్ సీరియల్ నెంబరు, నెక్స్ట్ క్లాసిఫైడ్ సైట్స్ లిస్ట్ అండ్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి. ఏ సైట్‌లో పోస్ట్ చేసామో అది. తర్వాత రాస్తే ఒకవేళ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటే ఏ కంటెంట్ అడిగితే ఆ కంటెంట్ పోస్ట్ చేయొచ్చు. లేదంటే అవసరం లేదు. ఏ రోజు ఏ కంటెంట్ పోస్ట్ చేసాము అనేది. ఇది ఢిల్లీయే చూపిస్తుంది. బట్ ఒకసారి చూద్దాం. ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ ఇక్కడ వచ్చేసి ఈ సైట్ ఏదో స్లో ఉంటుంది. లైక్ ఇక్కడ ఇక్కడ మనకి హైదరాబాద్ వస్తే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ యువర్ యాడ్. ఇది లొకేషన్ ఎందుకో సెలెక్ట్ అవ్వట్లేదు. సిటీ సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఓకే, ఇది సైటే ప్రాబ్లం ఉంది. అందుకే మనకు టైం వేస్ట్ అయింది దాంతో. ఇట్లా మనకి ఫ్రీ యాడ్స్ అని
ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్ అన్నీ కూడా చేయొచ్చు. లైక్ ఇట్లా ఏంటంటే మనకి ఎక్కువగా డేకి వచ్చేసి 5-10 సైట్స్ మధ్యలో పోస్ట్ చేస్తాం. ఎక్కువ సైట్స్ అయితే చేయము క్లాసిఫైడ్స్ కూడా. అండ్ ఇంకా చాలా డిఫరెంట్ సైట్స్ ఇంకా మనకు అదర్ సైట్స్‌లో అవైలబుల్ ఉంటాయి. చూసి ఒకసారి అయితే ఆ సైట్స్ చూసుకొని యాడ్ చేయండి. నాకు కొంచెం ఇక్కడ నెట్ స్లో ఉంది. ఇది క్లాసిఫైడ్ సైట్ కాదు. లైక్ అట్లా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే క్లాసిఫైడ్స్ ఒక 5-10 సైట్స్ పోస్ట్ చేయండి చాలు. ఈ రోజుకి మనం ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ ఒక 5 చేయండి. అలాగే నెక్స్ట్ క్లాసిఫైడ్ సైట్స్ ఒక 5-10 మధ్యలో చేయండి. అలాగే సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇంపార్టెంట్ సైట్స్ చెప్పాం కదా అవి కూడా కంప్లీట్ చేసుకోండి. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మనం రేపు ప్రాజెక్ట్లో చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్వరా కూడా మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. క్వరా అకౌంట్ ఒకటి ఇక్కడ వరకు కంప్లీట్ చేయండి. రేపు రిమైనింగ్ టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాము.